డీప్ ఫేక్ వీడియోలను గుర్తించడం ఎలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ శరవేగంగా వ్యాపిస్తున్న వేళ కొందరు సైబర్ కేటుగాళ్లు డీప్ ఫేక్ వీడియోలతో రెచ్చిపోతున్నారు. డీప్ ఫేక్ వీడియోలను తెలుసుకోవటం ఎలానో ఈ 5 చిట్కాల ద్వారా తెలుసుకోండి. ఇటీవలే సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారిన డీప్ ఫేక్ వీడియోలు చాలా మంది ప్రభుత్వ పెద్దలు, సినీ, పారిశ్రామిక వ్యక్తులను కలవరపెడుతున్న విషయం తెలిసిందే. వీటిపై స్వయాన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. కానీ డీప్ ఫేక్ వీడియోలను ఈ 5 చిట్కాల ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ కవళికలు. డీప్ ఫేక్ వీడియోలో చెప్పుకోదగినది ఒకటి ముఖ కవళికలు. ఇలాంటి వీడియోల్లో మాట్లాడేటప్పుడు చూసే తీరును క్షుణ్ణంగా పరిశీలించండి. డీప్ ఫేక్ వీడియోల్లో ఆల్గోరిథంలు తరచుగా పునరావృతం చేయడానికి కష్టపడతాయి. వాటిని మనము పరిశీలించినప్పుడు అది నిజమో కాదో తెలుస్తోంది. ఆడియో నాణ్యత తగ్గట్టుగా పెదవులను గమనించండి. డీప్ ఫేక్ వీడియోలు తరచుగా ఆడియో ట్రాక్, విజువల్స్ మధ్య వ్యత్యాసాలు బట్టి కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆడియోకు లిప్ సింకింగ్ తీక్షణంగా పరిశీలిస్తే ఊరికే గుర్తుపట్టేయొచ్చు. మాట్లాడేటప్పుడు వచ్చే ధ్వని తరంగాలకు ముఖ కదలికలు సరిపోతున్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చు. లైటింగ్ నీడలను పరిశీలించండి. వీడియోలో లైటింగ్ నీడలు బట్టి కూడా డీప్ ఫేక్ వీడియోలను కనుగొనవచ్చు. వీడియో మొత్తంలో వస్తువులపైన, వ్యక్తులు వాళ్ళ నీడలపైన శ్రద్ధ వహించండి. దీనివల్ల కనిపించే వీడియో బ్యాక్గ్రౌండ్ భిన్నంగా, కృత్రిమంగా సృష్టించారో లేదో తెలుసుకోవచ్చు. లైవ్ వీడియో కాల్ వివరాలు. ఇది లైవ్ కాల్లో మాత్రమే పనిచేస్తుంది. నేరగాళ్లు మీతో నేరుగా మాట్లాడగలగడం అత్యంత ప్రమాదకరం. డీప్ ఫేక్ ను గుర్తించేందుకు అవతలి వైపున ఉన్న వ్యక్తిని వారి ముఖం ముందు చెయ్యి కదిలించమని మీరు అడగవచ్చు. కానీ డీప్ ఫేక్ టెక్నాలజీ అభివృద్ధి చెందినందున ఇది అంతగా పనిచేయదు. కానీ వారి ముఖం ముందు భూతద్దం లేదా గాజు సీసా పెట్టమని అడగడం ద్వారా నిజమో కాదో పసిగట్టేయొచ్చు. అయితే భవిష్యత్తులో డీప్ ఫేక్ టెక్నాలజీతో యాంటీ డీప్ ఫేక్ హెడ్సెట్ వంటి పరికరాలతో కలిపి ఉపయోగించవచ్చు. డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్స్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించండి. డీప్ ఫేక్ వీడియోలను గుర్తించడానికి డీప్ ఫేక్ డిటెక్షన్ టూల్స్ సాఫ్ట్వేర్ చాలా ఉపయోగపడుతుంది. వీటిల్లో ఏఐని ఉపయోగించడం ద్వారా సులభాంతకరంగా కనుక్కోవచ్చు. అయినప్పటికీ ఇవి హాని కలిగిస్తాయి. ఎందుకంటే వీటిపై ముందుగానే స్కామర్లు నకిలీ ఆల్గోరిథంను గుర్తించకుండా ఉండటానికి శిక్షణ శిబిరాన్నే నడిపిస్తున్నారు. వాటి వల్ల భవిష్యత్తులో యాంటీ డీప్ ఫేక్ హెడ్సెట్ వంటి పరికరాల నుంచి డేటా ఇంజెక్షన్ తో కలిసి మెరుగ్గా పనిచేస్తాయి.